తథ్యం ఎత్తరన్న జెండా కాంగ్రెస్ చేతి గుర్తు జెండా మన తీన్మార్ మల్లన్నే పేద ప్రజల కండదండ నల్లగొండలో విద్యావంతులు నగరమోగించి కదలాలే మంచి చేసేటి మన మల్లన్నకు మీ ఓటు వేసి గెలిపించాలే దండు గట్టి దండోరేతాం చేతి గుర్తుకే ఓటేద్దాం ఎత్తరన్న జెండా కాంగ్రెస్ చేతి గుర్తు జెండా మన తీన్మార్ మల్లన్నే పేద ప్రజల కండదండ పౌరుషాల మన ఓరు కల్లులో యువతీ యువకులు గర్జించాలే ప్రశ్నించే ప్రజల గొంతుగా మల్లన్నతో కలిసి నడవాలే సమరం చేద్దాం మనమంతా మల్లన్న దైగ గెలుపంట ఎత్తరన్న జెండా కాంగ్రెస్ చేతి గుర్తు జెండా మన తీన్మార్ మల్లన్నే పేద ప్రజల కండదండ ఖమ్మం జిల్లా కథన రంగమై యుద్ధ పేరిని మోగించాలే కష్టజీవి మన మల్లన్నకే ఆశీర్వాదం అందించాలే చేతి గుర్తుకే మన ఓటు అభివృద్ధికి అది తొలిమెట్టు చేతి గుర్తుకే మన ఓటు అభివృద్ధికి అది తొలిమెట్టు ఎత్తరన్న జెండా కాంగ్రెస్ చేతి గుర్తు జెండా మన తీన్మార్ మల్లన్నే పేద ప్రజల కండదండ రాహుల్ గాంధీ ఆశించిన రాజ్యం కోసం రేవంత్ అన్న దీవెనతో మల్లన్న బరిలో నిలిచిండు చేతి గుర్తుకే మన ఓటు మల్లన్నదే ఈ సీటు చేతి గుర్తుకే మన ఓటు మన మల్లన్నదే ఈ సీటు ఎత్తరన్న జెండా కాంగ్రెస్ చేతి గుర్తు జెండా మన తీన్మార్ మల్లన్నే పేద ప్రజల కండదండ భూమిలో పొద్దు పొడుపులా కదిలినాడు చూడు తిరగబడ్డ మన తెలంగాణకు తిలకమయ్యినాడు నెత్తురు వారిన నేల మీద ఎత్తిండు పోరు జెండా కొత్త చరిత్రకు పురుడు పోసే ఈ ఉద్యమాల కొండ దీను మారు మల్లన్న వెంట కదిలింది ఊరువాడ ఉరుమై మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడా దీను మారు మల్లన్న వెంట కదిలింది ఊరువాడ ఉరుమై మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడా తిరుగుబాటు గళము అన్నా తీన్మార్ మల్లన్న పేదవాళ్ళ బలము అన్నా తీన్మార్ మల్లన్న
కనీసం మద్దతు చేద్దామన్నా హలో ఇద్దామన్నా కూడా భయపడ్డారు పరిస్థితి. సో ఆ పరిస్థితి నుంచి కొంత స్వేచ్ఛయుత వాతావరణం వచ్చింది. కనీసం కలిసి రాయబాయి పరిస్థితులు గతంలో ఆ పరిస్థితి లేదు. సో మీ అందరి ఒక ఆలోచనతో ప్రభుత్వం మారింది. ఏ ఒక్కరూ మారిస్తే మారింది కాదు. మీ అభిప్రాయాన్ని మీరు మార్చుకున్నారు. మాకు వద్దనిపిస్తుంది అనుకున్నారు కాబట్టి వద్దనుకున్నారు కాబట్టి పంపించినారు. ఇవాళ ప్రభుత్వం మారితే ఒకనొక దశలో హరీష్ రావు గారు ఏమంటాడు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎందుకే ఒకడతానన్నాడు, అడగోలుకునే పడతారు. మరి అడ్డగోలుగా ఉన్నాయని మీ దగ్గర ఇప్పుడు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 6 విషయం ఏంటంటే వాళ్ళని ప్రజల్లో వ్యత్యాసాలను చూస్తూ వస్తా ఉన్నారు. కానీ ప్రజలంతా ప్రజలకున్న ఓటు అదంతా కాబట్టి ప్రజలందరినీ సమానంగా స్వేచ్ఛగా హ్యాపీగా బ్రతికేటట్టు చూడడమే మా పరిస్థితి. 100% రాజకీయాల్లో కూడా ఒక సమూల ఓటు కేవలం ఎమ్మెల్సీ కాదు మారబోతున్న రాజకీయాల కోసం వస్తారు. ఓకే లేదా వాడు 100 కోట్లు నొక్కేస్తున్నాడు, ఇది మన డబ్బే, వాడు దేశాన్ని అమ్మేస్తున్నాడు, ఇది మన దేశమే, వాడు విధించిన గుప్పడు నోట్లు తీసుకొని ఓటును అమ్మేసుకున్నాక ఇక వాడిని మనం ఎలా నిలబడగలం? దొంగల నుంచి లంచం తీసుకొని ఓట్లు అమ్ముకోవడానికి మనకు సిగ్గు లేదా అని చెప్పి ఓటర్లను ఓ రకమైనటువంటి శరణకోల పెట్టి కొడుతున్నటువంటి మాట ఇది. వాస్తవానికి కూడా ఓటు అమ్ముకునే నేను ఒకసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పేద మహిళ ఇంటికి పోయినా కిత్నాకు వేస్తే ఓ అక్క ఓట్ అని అంటే హమ్ క్యూ బేస్తే అనే మాట చెప్పింది. హమ్ ఓట్ నై బేస్తే ఓటు అమ్మినా మా శరీరం అమ్మినా ఒకటే అని చెప్పి చెప్తా ఉన్నా మహిళ. అంటే మన కాడ రాజకీయాన్ని ఇంతవరకు దిగజార్చి అసలు ఓట్లు అంటేనే పైసలు, ఓట్లు అంటేనే దవాసులు, ఓట్లు అంటేనే ఒక అసాంఘిక కార్యక్రమం అంతా జరగాలి దాంట్లో పరిస్థితిలోకి రాజకీయాలు వెళ్ళిపోయింది. ఈ రాజకీయాలు ఓటు ఎంత విలువైందో ప్రజలకు తెలవాలి. ఓటు విలువ ఎప్పుడు తెలుస్తుంది ప్రజలకి కూడా? రాత్రి రేపు ఎలక్షన్ అనగా దర్వాజాలు తీసిపెట్టి వస్తారేమో, ఇచ్చిపోతారేమో ఇటువంటి చెప్తారు. మళ్ళీ మనం అడిగితే ఎస్ఐ సాబ్ మనం అడిగితే ప్రజలు ఏమంటారంటే మేము ఎందుకు తీసుకున్నామంటే మేము ఎప్పుడు ముట్టుకోలే పైసలు, మాకు అసలు తెలియదు అని అంటారు. మనం పోయి ఎవడన్నా పొలిటీషియన్ వచ్చిండే అడుగుతాం రాగానే మా ఇంట్లో 4 ఉన్నాయి సార్, 3 ఇట్లా లెక్కలేస్తారు. ఇది నిజం సార్. ఈ నిజాన్ని మాట్లాడుకోకుండా ఓట్ల కోసం నాటకాలు సమాజం సంకరాకి ఏమి చేయనప్పుడు ఊర్లో పంది చచ్చిపోయినా ఒకటే మనం ఒకటేసారి సమాజం చూడాలి. తల్లిదండ్రులు నమ్ముకోవడం, భార్య బిడ్డలు నమ్ముకోవడం, మరి వాడు పడేసుకున్న మద్యానికి ఓటును నమ్ముకుంటున్నాం. సిగ్గు లేదు. ఓటును అమ్ముకోవడం, సంక్షేమం, సామరస్యం, సామాజిక న్యాయం అని చెప్పి విజయవిహారం ఉత్తర మాసపత్రిక అనేక ప్రశ్నల్ని సమాజం ముందు సంధిస్తా ఉన్నారు. నోట్లకి మద్యానికి 5 సంవత్సరాల భవిష్యత్తు నమ్మిన మనిషి బతుకున్న శవంతో సమానం. ఓటును అమ్ముకోవద్దు. అభ్యుదయం, నీతి, అర్హత, నిబద్ధత, సమర్థత ప్రజలు తీర్మార్ మళ్ళా నాకు కావాలని కోరుకుంటున్నారు. పోయినసారి వీలు కాలేదు, ఈసారి సార్ నమస్కారం సార్ ఏకపక్షంగా గెలిపిస్తారు. ఇదైతే పబ్లిక్ మూడు ఏకపక్షంగా గెలిపిస్తారు. మీకు పోటీ ఇంతకు దశ గారు 100% గెలుస్తారన్న, 100% గెలుస్తారు. ప్రతి ఒక్కరి నోట తీర్మార్ మల్లన్న విద్యావంతులు కోరుకుంటున్నారు.
అమరుల సాక్షిగా అవతరించిన త్యాగాల మన తెలంగాణము దొరల గడిలో బందీ అయ్యి దోపిడీకి గురి అవుతా ఉంటే అరే అన్నదాతల ఆత్మహత్యలు ఆకలి కేకలు ఆక్రందనలు అరే చల్లియంత పాలన నిలువున కూల్చక నిప్పై మంటింటూ పగా పట్టమన్న బతుకుల కోసం దండోరేసిండు నియంత పాలన నిలువున కూల్చక నిప్పై మంటిండు పగా పట్టమన్న బతుకుల కోసం దండోరేసిండు తిరుగుబాటు గళము అన్న తీర్మార్ మల్లన్న పేదవాళ్ళ బలము అన్న తీర్మార్ మల్లన్న తిరుగుబాటు గళము అన్న తీర్మార్ మల్లన్న పేదవాళ్ళ బలము అన్న తీర్మార్ మల్లన్న సమస్య అది తక్షణమే పరిష్కరించాల్సినటువంటి సమస్య. ఒకటి, వాళ్లకు 12 నెలల కాలం పాటు వేతనాలు ఇవ్వాలి. రెండో అంశం ఏంటంటే ఈ ఇయర్ ఎండ్ అయిపోయిన రోజే వాళ్ళ విద్యా సంవత్సరం అయిపోయిన రోజే నెక్స్ట్ ఇయర్ కు రెన్యువల్ చేస్తూ వాళ్ళకు ఉత్తర్వులు ఇవ్వాలి. ఇవి ప్రధానమైన సమస్యలు. ఇది ప్రభుత్వం మీద భారం పడే సమస్యలు కాదు. ఇది ప్రభుత్వం ఖచ్చితంగా తన మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత, అది నా బాధ్యత. బలి అయిన చెల్లెండ్లకు అన్నయ్య తోడు నిలిసెరా అరరర గుండె ధైర్యమే ఇచ్చినాడురా ఆపదంటే ఉరికచ్చినాడురా ప్రశ్నల కొడబలి ఎత్తినాడురా ప్రజలకు సేవకుడై పాలకుల్ని నిలదీసి కడిగి తల వంచని యోధుడై అరే ప్రశ్నల కొడబలి ఎత్తినాడురా ప్రజలకు సేవకుడై పాలకుల్ని నిలదీసి కడిగి తల వంచని యోధుడై తిరుగుబాటు గళము అన్న తీర్మార్ మల్లన్న పేదవాళ్ళ బలము అన్న తీర్మార్ మల్లన్న తిరుగుబాటు గళము అన్న తీర్మార్ మల్లన్న పేదవాళ్ళ బలము అన్న తీర్మార్ మల్లన్న ఎన్ని కేసులు ఎన్ని గోసలు చిత్రహింసలెన్నెన్ని పెట్టినా చెరసాలల్లో నెట్టిన గాని చంపుతమని భయపెట్టిన గానే అరే పోరాటాన్ని విడువలేదురా ప్రభుత్వానికి చడువలేదురా నూటికి కోటికి పుడతాడు ఇటువంటి గొప్ప నేత అభాగ్య జీవుల అండ నిలిచే ఈ ఆత్మగళ్ళ దాత నూటికి కోటికి పుడతాడు ఇటువంటి గొప్ప నేత అభాగ్య జీవుల అండ నిలిచే ఈ ఆత్మగళ్ళ దాత తిరుగుబాటు గళము అన్న తీర్మార్ మల్లన్న పేదవాళ్ళ బలము అన్న తీర్మార్ మల్లన్న తిరుగుబాటు గళము అన్న తీర్మార్ మల్లన్న పేదవాళ్ళ బలము అన్న తీర్మార్ మల్లన్న
నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏదైతే ఉప ఎన్నిక జరుగుతుందో ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నగా నేను నిలబడడం జరిగింది. ఇందులో భాగంగా పట్టభద్రులను ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళందరి ఆశీర్వాదం తీసుకోవడానికి వాళ్ళ నల్గొండ జిల్లాలో నల్గొండ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఎన్జీ కళాశాల మైదానంలో ఇవాళ వివిధ పట్టభద్రులను కలవడం జరిగింది. మల్లన్న, పోయినసారి జరిగింది అన్యాయం, ఈసారి అలా జరగదు, ఖచ్చితంగా మేము ఇప్పటికే డిసైడ్ అయ్యాము, ఖచ్చితంగా ఈసారి గెలుపు ఖచ్చితంగా నీ వైపు ఉంటుందని చెప్పి ప్రజలంతా ఆశీర్వదిస్తూ ఉన్నారు, పట్టభద్రులంతా ఆశీర్వదిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పట్టభద్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో కంటే కొద్దిగా భిన్న వాతావరణం ఉంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసలు కలవాలంటేనే ఇబ్బంది పడ్డటువంటి నన్ను అభిమానించి మా తమ్ముడు మల్లన్న అని మనసులో ఎంత అనుకున్నా కూడా కనీసం చేయగలపలేనటువంటి పరిస్థితి అప్పట్లో ఉండేది. కానీ ఇప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలంతా స్వేచ్ఛగా కలుస్తూ ఉన్నారు, పట్టభద్రులంతా ఆశీర్వదిస్తూ ఉన్నారు. గతంలో ఆ భయం ఉండేది, ఆ భయం పోయింది. మళ్ళీ ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది, మేమంతా స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. పట్టభద్రులారా, మీ ఆశయాలకు నేను జవాబుదారిని, మీరు ఆశిస్తున్నటువంటి ప్రతి సమస్యకు నేను జవాబుదారిని అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ నల్గొండ గడ్డకు మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా.